నమస్తే వీటీవీ ప్రైమ్కి స్వాగతం. బీజేపీ ఆంధ్రప్రదేశ్ పూర్వ అధ్యక్షులైనటువంటి సోమ్ వీర్రాజు గారికి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ప్రకటించేసరికి ఈ వార్తని కూటమిలో ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అటు నాయక మణులు కానీ నాయక మణ్యులు కానీ ఇటు వారి అనుకూల మీడియా కానీ ఏమాత్రం కూడా జీర్ణించుకోలేకపోగా ఎక్కడ లేని ఆక్రోశాన్ని వెనువెంటనే అసలు విత్ ఇన్ నో గ్యాప్, విత్ ఇన్ నో టైం ఆక్రోశాన్ని వెళ్ళగొక్కుతూ అనేకమైనటువంటి వీడియోలు చేసేసారు, వార్తలు ప్రచురించేశారు, వార్తలు ప్రసారం చేసి. ఎందుకు వీళ్ళకి ఎంత కడుపు మంట? అసలు వాళ్ళు కొన్ని మాట్లాడిన మాటలైతే అసలు వీళ్ళకి ఏ సంబంధం? అది కూటమి ప్రభుత్వం అయినంత మాత్రంలో, ఒక అవగాహన ఉన్నంత మాత్రంలో వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే, తెలుగుదేశం పార్టీతో సంప్రదించి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళని వేయటం అనేది పొత్తు ధర్మం, మిత్రధర్మం అని చెప్తున్నారు. అంటే ఎవరు మిత్రధర్మం పాటించారు, ఎవరు పొత్తు ధర్మం పాటించారు అంటే ఏమిటి వీళ్ళ అభ్యంతరం అంటే, గతంలో సోమ్ వీర్రాజు గారు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ కంటే కూడా టీడీపీని ఎక్కువగా ఆయన విమర్శించాడు అనేటువంటిది వీళ్ళు చెప్పేటువంటి. అంతేకాకుండా ఆయనకి సాక్షాత్తు బీజేపీ మాజీ అధ్యక్షుడికి ఎమ్మెల్సీ ఇవ్వడం అంటే వైసీపీకి ఇచ్చినట్టే అని కూడా ఇంకొకళ్ళు ఒక అడుగు ముందుకు వేశారు. ఇంకొకళ్ళు వ్యంగ్యాలు వెటకారాలు ఏంటంటే తంతే గారెల బుట్టలో పడ్డాడు అని చెప్పని. అంటే ఒక తమ భావజాలానికి అనుకూలంగా లేనటువంటి వాళ్ళ యొక్క వ్యక్తిత్వం హననం చేయాలి అని అంటే టీడీపీ దాని అనుకూల మీడియా చాలా అగ్రశ్రేణిలో ఉంటుందనడంలో కించిత్ సందేహం లేదు. వాళ్ళు తలుచుకుంటే అర్భకులను కూడా ఆకాశానికి ఎత్తేయగలరు, సమర్థుల్ని కూడా అసమర్థుల కింద, లేకపోతే ఇంకా అంతకంటే కూడా అధమ స్థాయికి కూడా దిగదార్చగలం అనేటువంటి ఒక ప్రగాఢమైన నమ్మకం వాళ్ళకు ఉంది. కాకపోతే వాళ్ళు అవాకులు చెవాకులు పేలినంత మాత్రంలో అవతల వ్యక్తులకు వచ్చే నష్టం లేదనేది పాపం వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. నిన్న ఆయన మీద చేసినటువంటి దాడి చూసినట్లయితే చాలా బాధ అనిపించింది. వాస్తవానికి బీజేపీ ఎందుకు సోమ్ వీర్రాజుని ప్రకటించాలంటే, అసలు సోమ్ వీర్రాజు పేరు ప్రకటించడంలో కించిత్ ఆశ్చర్యం లేదు. నిజానికి ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వటం కూడా చాలా తక్కువగానే భావించాలి. ఎందుకు అన్నట్లయితే బీజేపీ పార్టీకి ఒక సంప్రదాయం, ఆ పార్టీకి అధ్యక్షులుగా పనిచేసినటువంటి వాళ్ళని అది అయిపోయిన తర్వాత, ఆ పదవీ కాలం పూర్తయిన తర్వాత వారిని సగౌరవంగా మళ్ళీ అంతకంటే కూడా ఉన్నతమైనటువంటి పార్లమెంటరీ పదవి ఇచ్చి తీసుకోవటం అనేది ఆ పార్టీ అనుసరిస్తున్న సంప్రదాయం. ఉదాహరణకి తీసుకున్నట్లయితే కిషన్ రెడ్డి మన తెలంగాణలో ఆయన అయిపోయిన తర్వాత ఆయనకి సాక్షాత్తు కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు. తర్వాత ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయించారు. అంతేకాకుండా ఇంద్రసేనారెడ్డి కూడా తెలంగాణ బీజేపీకి అధ్యక్షులుగా చేశారు. గతంలో బీజేపీ పార్టీ అధ్యక్షులుగా చేశారు అవిభాజ్య రాష్ట్రానికి కూడా. ఆయనకి ఇప్పుడు గవర్నర్ పదవి ఇచ్చారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత ఆంధ్రప్రదేశ్కి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి హరిబాబు గారికి ఆయనకి ఇవాళ గవర్నర్ పదవి ఇచ్చారు. ప్రస్తుతం ఒరిస్సా గవర్నర్గా ఉన్నారు. అంతేకాకుండా లక్ష్మణ్ తెలంగాణకు వచ్చినట్లయితే లక్ష్మణ్ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి లక్ష్మణ్కి రాజ్యసభ ఇచ్చారు. ఆ తర్వాత ఇంకా కొన్ని ఇతరత్ర బాధ్యతలు కూడా అప్పచెప్పారు. సో ఆ పార్టీ సంప్రదాయం ఏంటంటే, ఆ పార్టీకి అధ్యక్షులుగా పనిచేసినటువంటి వాళ్ళకి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వటం, లేదా అంతకంటే కొంచెం బాధ్యతాయుతమైందో ఇవ్వడం అనేది సంప్రదాయం. మరి ఆ పరిస్థితుల్లో సోమ్ వీర్రాజు గారికి ఈ రోజున ఎమ్మెల్సీ పదవి ఇవ్వటం అనేటువంటిది కించిత్తు ఎక్కడ కూడా వాళ్ళ ప్రాసెస్లో ఇది కాదు. అయితే వీళ్ళ అభ్యంతరం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారంటే ఈయనకు పడదు కాబట్టి వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు. గతంలో ఆయన అవాకులు చెవాకులు పేలారు, మళ్ళీ పేలరన్న గ్యారంటీ ఏంటి అనేటువంటిది వీళ్ళ ఆక్రోశం, అక్కసు, అనుమానం. మరి అదే కనుక అభ్యంతరం అయినట్లయితే, గతంలో పరస్పరం నోటికొచ్చినట్టు తిట్టుకున్నటువంటి టీడీపీ జనసేన వాళ్ళు ఇప్పుడు మరి పాలు నీళ్ళలాగా కలిసిపోయారు కదా. అవన్నీ గత జలసేతు బంధనాలు వాళ్ళేమి ఇప్పుడు నెమరు వేసుకోవట్లేదే. అవకాశవాద రాజకీయాలే ప్రాతిపదికగా. పోనీ ఇంకొక అడుగు ముందుకేద్దాం. బీజేపీతో గనక వాళ్ళకి అభ్యంతరం అయితే, బీజేపీలో ఉన్న ఈయన చాలా మాటలు మాట్లాడారని చెప్పేటైతే, అంతకు మించిన స్థాయిలో నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని మాట్లాడారు కదా. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే మాట్లాడారు కదా. మరి ఇప్పుడు వారితో కలిసిపోలేదా? వాళ్ళందరూ ఒకళ్ళొకళ్ళు కలిసిపోతే లేనటువంటి అభ్యంతరం కేవలం సోమ్ వీర్రాజు గారికి ఎమ్మెల్సీ ఇవ్వడంలో వీళ్ళకి వచ్చినటువంటి బాధ ఏంటనేది ఏమాత్రం అర్థం కావట్లేదు. ఒకటే బాధ ఏంటంటే, వాళ్ళ భావజాలానికి అనుగుణంగా కానీ వాళ్ళ సామాజిక వర్గానికి కానీ సంబంధం లేనటువంటి వ్యక్తి ఈయన. గతంలో వాళ్ళు చెప్తుంది ఏంటంటే, నీరు చెట్టు ఇటువంటి వాటి మీద చాలా ఘాటైన విమర్శలు చేస్తారు. నీరు చెట్టు ఇలాంటివి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కీమ్స్, అందులో అడ్డగోలుగా తినేశారనడంలో సందేహం లేదు. ఆ రోజు నేను ఆర్టీఐ కమిషనర్గా ఉన్నా, వాటికి సంబంధించినటువంటి కేసులను కూడా నేనే విచారణ చేస్తాను. నాకు తెలుసు అక్కడ ఏం జరిగిందనేది. అదే వాస్తవం ఆయన మాట్లాడాడు. ప్రజానాయకులు అనేటువంటి వాళ్ళు, ప్రజాప్రతినిధులు అనేటువంటి వాళ్ళు ప్రజాధనాన్ని దోపిడీ జరిగినప్పుడు ఖచ్చితంగా దాని గురించి మాట్లాడాల్సినటువంటి
అవసరం ఉంది. మొత్తంగా సోము వీర్రాజు గారిని చూసుకున్నట్లయితే ఆయన ఆ పార్టీకి అంచెలంచెలుగా అనేక బాధ్యతలు, యువమోర్చా దగ్గర నుంచి కార్యకర్త స్థాయి నుంచి ఎన్నో బాధ్యతల్ని ఆయన నిర్వర్తిస్తూ చివరికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుల స్థాయికి ఎదిగారు. కాకపోతే ఆయన బోళా మనిషి, కాస్త షార్ట్ టెంపర్డ్ అంతే తప్ప ఒక డిసిప్లిన్ అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే వాస్తవానికి వాళ్ళ కుటుంబం, వాళ్ళ తండ్రి గారు వామపక్ష భావజాలానికి సంబంధించినటువంటి కమ్యూనిస్ట్ అయినా కూడా ఈయన హిందుత్వ అనేటువంటి దీన్ని నమ్ముకొని మొదటి నుంచి కూడా ఆ హిందుత్వ ధోరణితోనే బీజేపీతోనే ఆయన ప్రయాణం సాగించారు. అదే దీనికి ఒక ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని జీర్ణించుకొని ఆ క్రమశిక్షణతోనే నడుస్తున్నటువంటి వ్యక్తి. సో అటువంటి పరిస్థితుల్లో ఆయనకి ఈ ఎమ్మెల్సీ ఇవ్వడం అనేటువంటిది ఏమాత్రం కూడా అనుచితం కాదు, అండ్ ఆమోదయోగ్యం, సమంజసం, సందర్భోచితం అని కూడా చెప్పాలి. అయితే ఇక్కడ చిలవల పొలవలుగా ఇంత విషయం కక్కడంలో ఉన్న దురుద్దేశం అంటే కొంతమంది అయితే పాపం ఆవేశంతో ఊగిపోయారు. వాళ్ళ ఇది చూస్తే, వాళ్ళ బాధ చూస్తే జాలేసింది. కాబట్టి ఈ రకంగా వాళ్ళ భావజాలానికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళే అన్ని చోట్ల ఉండాలి, అందరూ అలాగే ఉండాలి, కానీ వాళ్ళందరూ కూడా ఏదో నేరస్తుల్లాగా అవటం అనేటువంటిది ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఖచ్చితంగా సోము వీర్రాజు గారికి ఆ ఎమ్మెల్సీ పదవి దక్కడం అనేటువంటిది బీజేపీ యొక్క సంప్రదాయ రాజకీయాలను బట్టి కానీ, వాళ్ళు అనుసరిస్తున్నటువంటి సంప్రదాయ రాజకీయాలను బట్టి కానీ, లేదా అర్హత ప్రాతిపదికగా కానీ, ఆ పార్టీకి మొదటి నుంచి కూడా ఉన్నటువంటి వ్యక్తిగా, కూటమిలో భాగస్వామిగా ఆయనకి అన్ని రకాలుగా ఇవ్వటం అనేటువంటిది సమంజసం అనేటువంటిది తప్ప వీళ్ళ ఆక్రోశాలకి, వీళ్ళ కడుపు మంటలు అనేటువంటివి వాళ్ళ యొక్క చౌకబారుతనాన్ని చాటి చెప్తున్నాయి తప్ప ఇది సోము వీర్రాజు గారి యొక్క వ్యక్తిత్వానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదని మాత్రం స్పష్టంగా చెప్పచ్చు. భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ఆయన కూటమిలో ఉన్నా కూడా గతంలో ఏ విధంగా అయితే అన్యాయాల మీద, అక్రమాల మీద ఆయన ప్రశ్నించారో అదేవిధంగా ప్రశ్నిస్తారని కూడా మనం విశ్వసిద్దాం. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి వీటీవీ ప్రైమ్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.